హలో ఆల్. లాస్ట్ వీడియోలో ఫ్రెష్ వెజిటేబుల్స్ చూపించా కదా, ఇప్పుడు ఫ్రోజన్ వెజిటేబుల్స్ చూపిస్తాను. సో ఇవన్నీ ఫ్రోజన్ సెక్షన్. ఇప్పుడు చూసారు కదా కేసర్ మ్యాంగో పల్ప్, ఇదైతే ఉసిరికాయ ముక్కలు, ఇవన్నీ ఫ్రోజన్. ఇవన్నీ ఫ్రిడ్జెస్లోనే పెట్టున్నారు పెద్ద పెద్దగా. అండ్ నెక్స్ట్ మీకు చూపించేది పొట్లకాయ. పొట్లకాయ కూడా ఫ్రోజన్గా ఉంటుందని నేను కూడా ఈరోజు తెలుసుకున్నా. ఇప్పుడు మేము రామిట్ అసలు. అండ్ ఇది గ్రీన్ గార్లిక్. మన గార్లిక్ పైన వచ్చే మొలకలు ఉంటాయి కదా, వాటిని ఇక్కడ కొంతమంది వాడుతూ ఉంటారు మన ఫ్రైడ్ రైస్లో వాటిల్లో. ఇది బెండకాయ ఫ్రోజన్. అండ్ అక్కడ చూస్తే మెంతి కూర అండ్ పాలక్ కూడా మనకు ఫ్రోజన్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు క్యారెట్ తెలుసు కానీ ఇవన్నీ ఉంటాయి అని అనేది నేను ఫస్ట్ టైం చూసి షాక్ అవుతున్నాను మీకు చూపించేటప్పుడే. అండ్ కాకరకాయ కూడా ఫ్రోజనే ఉందని చూసారు కదా. నెక్స్ట్ ఆలూ టిక్కీ. ఇవన్నీ కుక్ చేసిన ఐటమ్స్ బట్ ఫ్రోజన్. వీటన్నిటిని ఎయిర్ ఫ్రైయర్లో వేసుకుంటే మనం తినేయచ్చు ఇన్స్టెంట్గా. సో ఆలూ టిక్కీ, ఇవన్నీ కచోరీ, ఇవన్నీ కూడా మన ఎయిర్ ఫ్రైయర్ ఆర్ ఓవెన్లో పెట్టుకొని డైరెక్ట్ తినేయడానికి మొత్తం ఫ్రోజన్ ఐటమ్స్. కర్రీస్ కూడా ఉన్నాయి, ఆలూ మటర్, దాల్ మఖ్నీ. ఈ కర్రీస్ కూడా అంతే, డైరెక్ట్ సర్వింగ్ బౌల్లో వేసి ఓవెన్లో ఒక 1 minute పెట్టేసి డైరెక్ట్ తినేయచ్చు. పఫ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ సెక్షన్ అసలు నెక్స్ట్ లెవెల్. మొత్తం ఇడ్లీ, దోశ, పూరి, ఇవి కూడా ఫ్రోజన్. డైరెక్ట్ తీసి ఓవెన్లో పెట్టుకొని తినొచ్చు. ఆనియన్ ఉత్తప్పం, ఇడ్లీ, మసాలా ఇడ్లీ, పిజ్జా ఓకే టు సమ్ ఎక్స్టెంట్. సాంబార్ కూడా ఉంది, సాంబార్ కూడా ఫ్రోజన్. నెక్స్ట్ తేప్లా, కొంచెం మన చపాతీలానే ఉంటాయి, కొంచెం నార్త్ సైడ్ వాళ్ళది ఇవి తేప్లా, రోటీ ఇవన్నీ. అండ్ ఇవన్నీ కూడా జస్ట్ మనం ఓవెన్లో పెట్టుకొని తింటామే. వడలు కూడా ఉన్నాయి. సో సేమ్ ఓవెన్లో పెట్టుకున్నాం, సర్వ్ చేసి కూడా తింటాం. బట్ ఫ్రోజన్ సెక్షన్లో మాకే చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఇవి అగైన్ సమోసా స్నాక్స్ టైప్. జనరల్గా ఇవి మనం ఇందాక చెప్పాను కదా, ఎయిర్ ఫ్రైయర్ ఆర్ ఓవెన్లో పెట్టుకొని బర్గర్, ఇంకా లైక్ మనకు చపాతీస్ అండ్ రోటీస్ డైరెక్ట్గా కాల్చుకొని తినేయడానికి ఉంటుంది. చోలే భటూరే, మన భటూరా కూడా ఉంది.